ఎదుట 14 మెంబర్స్ నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన 16 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 2 ఏరియా కమిటీ సభ్యులు, అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, మిగతా 8 మంది కూడా మిలిషియా మెంబర్స్, అదేవిధంగా ఆదివాసీ మహిళా సంఘటన, అదేవిధంగా విలేజ్ కమిటీ మెంబర్స్గా పనిచేసిన వాళ్ళు. దీంట్లో అందరూ కూడా బీజాపూర్ జిల్లా వాస్తవ్యులు, పామేట్, హుసూర్, అదేవిధంగా గంగులూరు పిఎస్ పరిధిలో గల గ్రామాలకు చెందిన వాళ్ళు. దీంట్లో ఒకరు ఏసీఎం ర్యాంక్ కూడా మన చెర్ల నుంచి కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఈరోజు 14 మందిలో 2 ఏసీఎం క్యాడర్ కూడా, ఒకరు వచ్చేసి మన సౌత్ గడ్చిరోలి డివిజన్ కమిటీలో ఏరియా కమిటీ మెంబర్గా పనిచేశాడు. ఇంకొక ఏసీఎం క్యాడర్ వచ్చేసి మన వాజేడు వెంకటపురం, ఏదైతే ములుగు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుందో ఈ ఏరియా కమిటీ, దాంట్లో కూడా మెంబర్గా పనిచేశాడు. మిగతా 4 పార్టీ సభ్యులు, ఒకరు సిఆర్సి సెంట్రల్ రీజనల్ కమిటీ దాంట్లో పనిచేశారు, సెకండ్ సిఆర్సి, అదేవిధంగా బెటాలియన్కి సంబంధించింది ఫస్ట్ కంపెనీలో కూడా పార్టీ మెంబర్గా చేయడం జరిగింది. అది కాకుండా మిగతా వాళ్ళు మధ్యేడ్ ఏరియా కమిటీ నుంచి కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఈరోజు 14 మంది కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనం జనవరి 2025 నుంచి కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట ఇప్పటి వరకు 227 మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డివిజనల్ కమిటీ స్థాయి మెంబర్స్ 1, ఏరియా కమిటీ మెంబర్స్ 11 మంది, పార్టీ మెంబర్స్ ఒక 27 మంది, అది కాకుండా మిగతా మిలిషియా కమిటీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మన జిల్లా ఎదుట లొంగిపోవడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ బీజాపూర్, సుక్మా జిల్లాలలో సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో లొంగిపోవడం ఒకటి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఏవైతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం లాంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే లొంగిపోతున్నారో ఇనీషియల్గా ఒక టోకెన్ అమౌంట్ ఆఫ్ 25,000 వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దగ్గరుండి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ స్థాయికి తగ్గట్టు డివిజనల్ కమిటీ మెంబర్కి అయితే 8 లక్షలు, ఏరియా కమిటీ మెంబర్కి అయితే 4 లక్షలు, పార్టీ మెంబర్కి 1 లక్ష, ఈ విధంగా వాళ్ళకు ఎంత తొందర అయితే అంత తొందర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని చూసి కూడా వాళ్ళ బీజాపూర్, సుక్మా జిల్లా వాస్తవ్యులు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎప్పుడు లొంగిపోతే వాళ్ళకు రావాల్సిన రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా వస్తున్నాయన్న ఒక నమ్మకంతో కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు లొంగిపోవడం జరుగుతుంది. సో ఇంతే కాకుండా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితులలో కూడా వీళ్ళకు అక్కడ జీవించడం అనేది చాలా కష్టంగా మారింది. సో దీంట్లో చాలా మంది అమాయకులు ఉన్నారు, ఫోర్స్ఫుల్గా కూడా దాంట్లో పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏదైతే చూసాం, వాళ్ళకి ఇంటీరియర్ కూడా మనం రీసెంట్గా కూడా పూసుకుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు ఏవైతే ఇంటీరియర్ విలేజెస్లో కూడా మనం రోడ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, యూత్ని అట్రాక్ట్ చేయడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడంతో వాళ్ళు ఆకర్షితులై ఇక మావోయిస్ట్ తోటి వచ్చేది ఏం లేదు, వాళ్ళతోటి డెవలప్మెంట్ ఏం లేదని భావించి పోలీసుల ముందు లొంగిపోతున్నారు. సో దీని అన్నిటికీ కూడా కొత్తగూడెం జిల్లా పోలీసు, ముఖ్యంగా స్టేషన్లో పనిచేసే సిబ్బంది నుంచి ఎస్హెచ్ఓలు, ఏఎస్పీ, అదేవిధంగా ఓఎస్డీ ఆఫీసర్, అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ 141 బెటాలియన్ కావచ్చు, అదేవిధంగా 81 బెటాలియన్ ఆఫీసర్స్, వీళ్ళు ఎప్పుడు కూడా మేమందరం ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి ఈ ఎఫర్ట్స్ అనేది పెట్టి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.